హలో మై డియర్ వ్యూవర్స్ అండ్ స్వీట్ సబ్స్క్రైబర్స్. మొన్న కేక్ చేశాను కదండి, అది ఎలా చేయాలి అనేది ప్రాసెస్ మీకు వీడియో పెట్టలేదు. రాజేష్ కూడా చేసినప్పుడు ప్రాసెస్ కూడా పెట్టేయాలి అంటే ఈసారి చేసినప్పుడు పెడతామమ్మా, ఇది ఇప్పుడు చేస్తున్నాను కదా పెడుతున్నాను అని చెప్పాను. ఫస్ట్ ఇదిగోండి, ఈ గిన్నెలో ఈ జార్ ఉంది కదా, ఈ జార్తో ముప్పావు జార్లో మూడో వంతు వచ్చేటట్టు ఇలా నిండా కాదండి. ఇప్పుడు గోధుమపిండి కాబట్టి ఇలా నిండా తీసుకున్నాను, కానీ పంచదార మాత్రం ముప్పావు కప్పు, అంటే దీనిలో మూడో వంతు, ఈ జార్లో మూడో వంతు ఇలా నిండుగా రాకుండా తలగొట్టి తీసుకోండి పంచదార. అది కూడా వేసేటప్పుడు చూపిద్దామని మర్చిపోయాను, వేసేసాను. అందులో వేసేసాక అర్రే వీడియో తీయలేదని గుర్తొచ్చింది, అందుకని. ఇప్పుడు అది పంచదార వేసాం కానీ అది గిన్నెలో పంచదార. అది ఇప్పుడు ఇదిగో గోధుమ పిండి వేస్తున్నాను అండి. చిన్న జార్, మా ఇంట్లో ఉండే చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంతో కొలత పెట్టుకున్నాను అనమాట. పంచదార అయితే మాత్రం ఇందులో ఇక్కడ వరకు, నా బొట్టన వేలుతో చూస్తున్నాను చూడండి, గీత వరకు పంచదార, లేకపోతే ఇంకొంచెం పైకి ఇక్కడ వరకు వచ్చినా కూడా పర్లేదు పంచదార. గోధుమపిండి మాత్రం నిండా తీసుకున్నాను. తర్వాత ఒక 3 స్పూన్స్ అదేంటి బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి. ఆవిడ 3 స్పూన్స్, టేబుల్ స్పూన్ అయితే 3 స్పూన్స్ అని చెప్పింది. నేను మాత్రం దీంతో ఈ గరిటలోనే కొంచెం ఉజ్జాయింపుగా తీసేసుకుంటున్నాను అనమాట. చూపిస్తూ ఉండండి. ఇందులో ఎలాగో అయిపోయింది, మొత్తం వేసేస్తున్నాను. ఇదిగోండి బేకింగ్ పౌడరు ఇంత తీసుకున్నాను. ఇది 3 టేబుల్ స్పూన్స్ ఉంటుంది బేకింగ్ పౌడర్ వేసాను. తర్వాత ఇది బేకింగ్ సోడా, మొన్న చేసినప్పుడు బేకింగ్ సోడా వేయలేదు, బేకింగ్ పౌడర్ వేసాను. ఆవిడ నేను యూట్యూబ్లో చూసినప్పుడైతే బేకింగ్ సోడా బేకింగ్ పౌడరు రెండు కూడా వేసింది. ఇదిగోండి బేకింగ్ సోడా కూడా ఇప్పుడు కొంచెం ఎంత అంటే చూపిస్తాను ఆగండి గరిటతో. ఇదిగోండి అది అంత వేసాను, బేకింగ్ సోడా వేసేసాను. తర్వాత ఆయిల్ అంట పామ్ ఆయిలే వేయాలంటండి, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ లేకపోతే మనం పప్పు నూనె అంటాం కదా, పప్పు నూనె కానీ అవి ఏం వేయకూడదండి. ఆయిల్ ఒక 3 స్పూన్స్ అంటుంది. నేను ఉజ్జాయింపుగా పోసేస్తున్నాను ఆయిల్, అంటే 3 స్పూన్స్ వచ్చేటట్టుగా నేను చూసుకొని పోస్తున్నాను. అంతే అండి, 3 స్పూన్స్ అవుద్ది. వీడియో మీకు కనిపించిందో లేదో, పక్కకి వెళ్ళిపోతుంది. ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో చేస్తున్నాను, వీడియో పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది. అంతే అండి, మొన్న ఇంతే పోసాను. అదిగోండి 3 స్పూన్స్ ఆయిల్, కొంచెం సాల్ట్ కూడా వేయాలండి. కొంచెం సాల్ట్ కూడా వేసి దీన్ని తిప్పేయాలి. మీకు సాల్ట్ వేయడం చూపించలేదు, కానీ ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసి ఇవన్నీ బాగా తిప్పేయాలి. ఇలాగా బాగా తిప్పేయాలండి. ఇలా శుభ్రంగా దీన్ని ఇలా తిప్పేసుకొని ఉండలు అవి ఏమీ లేకుండా సరిగ్గా వస్తుందో లేదో ఓ చేత పట్టుకుని ఓ చేత తిప్పుతున్నాను ఇలా. కాబట్టి ఇందులో ఏం వేసానంటే పంచదార వేసానండి, గోధుమ పిండి వేసాను, బేకింగ్ పౌడర్ వేసాను, బేకింగ్ సోడా వేసాను. తర్వాత రెండు ఒకటే అంటారంట కానీ కాదండి, కొంచెం డిఫరెన్స్ ఉంటుందంట. తర్వాత కొంచెం సాల్ట్, తర్వాత ఆయిల్, అంతే, ఇంకేం వేయలేదండి. పంచదార, గోధుమ పిండి, సాల్ట్, ఆయిల్. పాలు మాత్రం కలుపుకునేటప్పుడు చూసుకుంటూ పోసుకొని కలిపేసుకోవడం. నేను తర్వాత పాలు పోస్తూ కలిపినప్పుడు మళ్ళీ వీడియో పెడతానండి మీకు, బ్యాటర్ చేసేటప్పుడు పాలు పోస్తూ మళ్ళీ ఆ వీడియో మీకు మళ్ళీ పెడతాను. పాలు ఇంకా చల్లారలేదు, అందాక అలా చేస్తాను, చల్లారిపోయినట్టున్నాయి, ఉండండి పెడతాను. ఒకసారి పట్టుకొని చల్లారిపోయినాయి, ఇది పెట్టి ఇందులో పెట్టి ఇవన్నీ పాలు ఇలా పోసుకుంటూ కలుపుకోవడమే. దీన్ని కొంచెం కొంచెం పోసుకోవాలండి, మళ్ళీ పాలు ఎక్కువైపోతే బ్యాటర్ సరిగ్గా రాదు మీకు. కేక్ బ్యాటర్ బట్టి మనకి కేక్ బాగా రావడం అనేది ఆధారపడి ఉంటుంది. బ్యాటర్ ఎంత బాగా వస్తే కేక్ అంత బాగుంటుంది అనమాట. ఇలా సరిపోలేదు చూడండి, మళ్ళీ కొంచెం పోసుకుంటూ అలా మళ్ళీ కొంచెం ఇంకా ఆఫ్ చేద్దాం. ఒకసారి చూద్దాం అండి, ఇది సరిపోతుందో లేదో చూసి. కేక్ బ్యాటర్ కలపడంలోనే కేక్ ఆధారపడి ఉంటుంది బాగా రావడం అనేది. చూస్తాము, ఉండలు లేకుండా ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే
ఇంకొంచెం పాలు పడతాయి అనుకుంటున్నాను. ఇంకొంచెం ఒక్క రవ్వ పోసి చూద్దాము. పాలు బాగా చల్లారిపోవాలండి. పాలు మాత్రం కాచి చల్లార్చిన పాలు మాత్రమే కలపాలి. మీరు ముందే పాలు కాచి పెట్టేసుకొని అవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఇది కలుపుకోవాలి. ఇలా బ్యాటర్ తయారు చేసుకునేటప్పుడు మీకు చెప్పడం మర్చిపోయాను. స్టవ్ మీద మీరు ఎందులో అయితే కేక్ చేయాలనుకుంటున్నారో ఆ కేక్ తయారు చేసే గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసి మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఈ లోపల అది వేడెక్కుతూ ఉంటుంది అన్నమాట. ప్రీహీట్ చేసి అప్పుడు దీన్ని పెట్టుకోవాలి. నేను ఇప్పుడు మర్చిపోయాను పెట్టడం, దాన్ని పెట్టకుండా వచ్చేసాను. ఈసారి కేక్ ఎలా వస్తుంది అంటావు. అన్నీ ఛానల్లో ఎలా చెప్పారో ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ అలా ఫాలో అయితేనే బాగా వస్తుందండి. మనం ఏమాత్రం కొంచెం తేడా చేసినా, ఇప్పుడు నేను అదే ఆలోచిస్తున్నాను, అర్రే నేను దాని ముందు ప్రీహీట్ చేయలేదు, ఎలా వస్తుందో ఏంటో అని చూడాలండి ఈసారి ఎలా వస్తుందో. గిన్నె ముందు అసలు స్టవ్ ఇది కలిపేటప్పుడే ప్రీహీట్ చేసి పెట్టుకోమని చెప్పింది. నేను ఇంక సర్లే ఇప్పుడు ప్రీహీట్ చేద్దాం, తర్వాత ఇంకా ఇది కలిపేసి పెట్టేసుకుని అప్పుడు ప్రీహీట్ చేసి ఏకంగా పెట్టేస్తానండి నేను. మరి ఎలా వస్తుందో ఏమో. ఇదండి బ్యాటర్ ఇలా తయారు చేశారు కదా, ఇది అయిపోయింది. ఇప్పుడు ఎక్కడా ఉండి లేకుండా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి, అది మళ్ళీ మీకు వేరే వీడియో తీసి చూపిస్తాను. అంటే దీన్ని మళ్ళీ వేరే గిన్నెలోకి పోసి స్టవ్ మీద పెట్టిన తర్వాత మీకు అది మళ్ళీ వేరే వీడియో తీసి అది చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇంతే. ఇంకా పిండి ఇలా పడుతూ ఉండాలి జారుగా. చూస్తున్నారు కదండి కేక్ బ్యాటరు మీరు ఏ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలంటే, కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే ఇలా వేస్తే అలా పడుతూ ఉండాలన్నమాట. లేయర్స్ కింద అలా పలుచగా పడాలి. చూస్తున్నారు కదా, అలా పడితే బాగున్నట్టు, ఆ కన్సిస్టెన్సీ మీకు బాగా వచ్చినట్టు అనమాట. అలా ఇలా లేయర్స్ కింద ఇలా పడాలి. అలా పడుతుంది అంటే కన్సిస్టెన్సీ బాగుంది. ఇలా ఇంకొంచెం పాలు కలిపినా ఏం కాదు, కొంచెం కలుపుతాను లైట్గా, ఒక్క డ్రాప్. అంటే కొంచెం చిక్కగా ఉందేమో బ్యాటర్ అనిపిస్తుంది. మొన్న గుల్లగా రాలేదు, కొంచెం పెదాలు కంటిపోయింది మొన్న పళ్ళకి. ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. ఇదిగోండి ఇంకొంచెం పాలు కలిపాను కదా, ఇప్పుడు చూడండి బ్యాటర్ బాగా పడుతుంది. ఇంకా పలుచగా ఉన్నా ఏం కాదు, కానీ ఈ కన్సిస్టెన్సీలో చేసి చూద్దాం అనుకుంటున్నాను. మొన్న ఇంకా పలుచగా కలిపాను, ఇప్పుడైతే ఇలా వస్తుంది. అంటే ఇంకొంచెం పాలు పొయ్యొచ్చేమో అనిపిస్తుంది. పోసి చూద్దాము. ఎక్కువ వేయకూడదు నిజమే. అంటే ఇది గరిటె ఫ్రీగా తిరగాలన్నమాట. అలా తిరగట్లేదు అంటే పాలు పోయాలి, అందుకని కొంచెం పోసాను. ఇప్పుడు ఇదిగోండి, ఇది బాగా కలుపుకోవాలి. ఇది మాత్రం ఎక్కడ అసలు ఉండలు అనేది కనిపించకూడదు మీకు, ఎక్కడ ఉండలు అనేది లేకుండా తిప్పుకోవాలి. అంతే అండి, ఇంకా ఉండలు కనిపిస్తుంది అక్కడక్కడ, అంతే. మీకు ఇంకో వీడియో, ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మళ్ళీ డస్టింగ్ చేయడం చూపిస్తాను. ఒక ఆయిల్ రాసి డస్టింగ్ చేసుకోవాలి, అప్పుడు ఇది అందులోకి వేసేయడమే. చూడండి ఇప్పుడు ఇందాక మీద బాగా పడుతుంది, అలా పడాలన్నమాట. ఇది ఇందాక మీద కొంచెం బాగా పడుతుంది, అంతే. ఇందాకైతే కొంచెం దళసరిగా పడింది, ఇప్పుడు కొంచెం పర్లేదు, బాగుంది. ఇంతే అండి. ఇంకో వీడియో మీకు మళ్ళీ దీన్ని స్టవ్ మీద పెట్టేసి ప్రీహీట్ చేసి స్టవ్ మీద డస్టింగ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.